ఆలోచించండి. మన ఆలోచనలకి దేవుని యొక్క వాక్యానికి ఎంత వ్యత్యాసం ఉన్నదో చూడండి. ఇదిగో పుచ్చుకోవటం కాదు, ఇవ్వటం ధన్యత అని వాక్యం రాయబడింది. నేను, నువ్వు, మనందరము అనేకులకు ఇచ్చేవరంగా ఉండాలి, గుప్పిలి ఇప్పేవరంగా ఉండాలి, హృదయాన్ని ఇప్పేవరంగా ఉండాలి, ధారాళంగా ఇచ్చేవరంగా మనం ఉండాలి. క్రీస్తునందు గమనించండి. తీసుకోవటం ధన్యత అనుకుంటున్నావేమో దేవుని బిడ్డ, తీసుకోవటం మేలు అనుకుంటున్నావేమో. పుచ్చుకోవటం కాదు మేలు, పుచ్చుకోవటం కాదు మేలు, ఇచ్చుట మేలు అని వాక్యం రాయబడింది. ఇచ్చుట ధన్యత అని వాక్యం రాయబడింది. మనము ఇవ్వాలి. అట్లా దేవునికి పరిచర్యకి మనం ఇస్తూ రావాలి, దేవుని సంఘానికి మనం ఇస్తూ రావాలి, సమాజంలో అనేకులకు కూడా మనం ఇస్తూ రావాలి. ఇచ్చేవారంగా మనం ఉండాలి. ఇచ్చే శ్రోతులుగా మనం ఉండాలి. గమనించండి. ఇచ్చే హృదయము మనకు ఉండాలి. ఇచ్చే తలంపులు, ఆలోచన మనకు ఉండాలి. ఇచ్చే గుణము మనకు ఉండాలి. మరి ధారాళంగా ఇచ్చేటువంటి వారంగా మనం ఉండాలి. అట్లా దేవునికి కానివ్వండి, ఇట్లా పేద ప్రజలకు కానివ్వండి, అట్లా సంఘం డెవలప్ నిమిత్తమై కానివ్వండి. గమనించండి. అట్లా రోగులకు కానివ్వండి, అనాథులకు కానివ్వండి, ఎదవరాళ్ళకు కానివ్వండి, వికలాంగులకు కానివ్వండి, అలా అనేక మందికి ఇచ్చేవారు, ప్రభువు పేరట ఇచ్చేవారంగా మనం ఉండాలి. వాక్యం వింటున్న సహోదరి, సహోదరుడా, నీ జీవితంలో నీకేం అర్థమైంది? వాక్యం రాయబడింది, అబ్రహాము అన్ని విషయాల్లో ఆశీర్వదించబడ్డాడు. అన్ని విషయాల్లో మనం కూడా ఆశీర్వదించబడాలి, దీవించబడాలంటే అన్ని విషయాల్లో మనం ఎలా ఉండాలంటే అన్ని విషయముల్లో మాదిరి చూపించాలి.